హాయ్ అండి. అందరూ నమస్కారం. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. ఇవాళ మంచి యూస్‌ఫుల్ టిప్ తోటి మీ ముందుకొచ్చానండి. ఇలాగ మెడ దగ్గర లేదంటే ఇలాగ అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా నల్లగా అనేది పెట్టేస్తాను చూడండి. మోచేయి దగ్గర కూడా ఇలా నల్లగా అనేది పెట్టేస్తుంది. అది ఎలా క్లీన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి ప్లీజ్ అండి. ఒక వీలైతే ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల వీడియోని కొంత షేర్ అవుతుంది. వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలాగ ఒక టమాటో అనేది తీసుకున్నానండి. తీసుకుని చాక్ తీసుకుని ఒక మిడిల్లోకి అనేది ఇలా కట్ చేసుకోవాలి. ఇలాగ ఆఫ్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక హాఫ్ ఏమో పక్కన పెట్టుకుందాము. ఇది పక్కన పెట్టుకుందామండి. ఇలా పక్కన పెట్టుకుని చాక్ తీసుకోవాలి. తీసుకుని ఇలాగ డాట్స్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న రసం అనేది బయటికి రిలీజ్ అవుతుందండి. ఇలాగ చేసుకున్నాం కదా. పైన ఏమో కొంచెం షుగర్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, షుగర్ అనేది వేసుకుంటున్నానండి. ఇలా షుగర్ వేసుకుని ఇలా వేసుకున్నాక ఇది ఎలా అప్లై చేసుకోవాలని కూడా చూపిస్తానండి. నేను హ్యాండ్స్ మీద అనేది మీకు చూపిస్తున్నాను. మీరు ఎక్కడ బ్లాక్నెస్ అనేది ఎక్కడ ఉందో అక్కడ అనేది ఇలాగా చేసుకోండి. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఇలాగా ఒక హ్యాండ్స్ మీద చేసాక రెండో హ్యాండ్ మీద కూడా అలాగే సేమ్ మనం రఫ్ చేసుకోవాలి. ఇలా షుగర్ వేసుకోవడం వల్ల మనకి మంచి స్క్రబ్బర్ లాగా అనేది చాలా యూజ్ అవుతుందండి. చూడండి ఇలా రఫ్ చేసుకున్నా కదా. నేను వీడియో అనేది ఫాస్ట్ మోడ్లో పెట్టాను. అందుకు మీకు ఫాస్ట్గా అనేది నేను రుద్దినట్టు కనిపిస్తుంది. కాదండి, మీరు స్మూత్గా అనేది అక్కడ మీరు ఇలాగా స్క్రబ్ చేసుకుంటారు అక్కడనే స్మూత్గా చేసుకోండి. నేను ఫాస్ట్ మోడ్లో పెట్టిన వల్ల మీకు ఫాస్ట్గా చేసుకున్నట్టు అన్నట్టు కనిపిస్తుంది కదా. అదేం లేదండి, నేను ఫాస్ట్ మోడ్ పెట్టిన వల్ల మీకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం అంతా ఇలా చేసేసుకోవాలి. చేతంటే ఇలా చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేయాలండి. అలా వదిలేసి ఓ 5 మినిట్స్ తర్వాత బాగా ఆరిపోద్ది కదండి. తర్వాత కూల్ వాటర్ ఉంటుంది కదా, మన ఏ నీళ్ళు కాకుండా చల్లటి నీళ్ళతోటి ఇలాగా వాష్ చేసేసుకోవాలి. చెయ్యి అంతని చూస్తున్నారు కదా, ఇలాగా వాష్ చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా వాష్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి ఇందక్కడ దానికి ఇప్పటికి చాలా తేడా కనిపిస్తుంది కదా. ఒక క్లాత్ తీసుకుని స్మూత్గా కొన్న క్లాత్ తీసుకుని తుడిచేసుకోవాలండి. ఇలా తుడిచేసుకుంటే చూడండి హ్యాండ్స్ అనేది చాలా బాగుంది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటో చూద్దాము. కంపల్సరీ అనేది ఈ 2 స్టెప్లు అనేది ఎక్కడ ఏ ఐటమ్ అనేది మిస్ చేయకూడదు. నేను ఏం ఐటమ్స్ అది చేస్తే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి. 2 స్పూన్లు వచ్చేసి బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇలా 2 స్పూన్లు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. తర్వాత వచ్చేసి కొంచెం అంతా పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక 1 స్పూన్ దాకా టమాటో రసం అనేది వేసుకుంటున్నానండి. ఇలా టమాటో హాఫ్ కట్ చేసి పెట్టుకున్నాక అది పక్కకి, దాంతో 1 స్పూను టమాటో రసం తీసుకున్నాను. కొంచెం అంతా కోల్గేట్ పేస్ట్ అయినా పర్వాలేదంటే ఏ పేస్ట్ వాడుతున్నారో అది యూజ్ చేసుకోవచ్చు. నేను డాబర్ రెడ్ వాడుతున్నానండి. అదే పేస్ట్ అనేది వేసుకున్నాను. వేసుకుని కూరచెక్క నిమ్మరసం వేసుకుంటున్నాను. ఇందులోకి ఈనో కూడా వేసుకున్నానండి. ఆ వీడియో అనేది కట్ అయిపోయింది. ఈనో వేసుకున్నాక ఇలాగ అరచెక్క అనేది నిమ్మరసం వేసుకున్నాను. ఇలా నిమ్మరసం వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం లూజ్గా ఉండాలండి, బాగా టైట్ మాత్రం ఉండకూడదు. ఇలాగ చూడండి ఇలాగ ఉంటే సరిపోతుంది. ఇలా కలుపుకుందాను. ఇప్పుడు హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసి చూపిస్తున్నాను మీకు. ఇలా హ్యాండ్స్ మీద అనేది అప్లై చేసేందాక ఫస్ట్ 1 అనేది కంప్లీట్ అయింది కదండి స్టెప్ అనేది. ఇప్పుడు 2వ స్టెప్ అండి. ఇలా 2వ స్టెప్ ఇలాగ మొత్తం అప్లై చేసేసుకోవాలి. 2 చేతులకు అనేది నేను అప్లై చేసి చూపిస్తున్నానండి. ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అనేది ఏది మిక్స్ చేయకూడదండి. మిక్స్ చేయకుండా అంటే మీకు రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. ఇలాగ మొత్తం అప్లై చేసేసుకోవాలి హ్యాండ్స్కి అంతని. నేను మాత్రం హ్యాండ్స్ మీద చూపిస్తున్నానండి. మీకు నెక్ దగ్గర అయినా మోచేయి దగ్గర అయినా లేదా అండర్ ఆర్మ్స్ దగ్గర కూడా బ్లాక్నెస్ అనేది ఉంటుంది కదండి, అక్కడ కూడా ఇలా అప్లై చేసుకుని మీరు పెట్టుకుంటే రిజల్ట్ అనేది చాలా అంటే చాలా బాగా కనిపిస్తుందండి. ఇలాగా అప్లై చేసుకున్నాం కదా. అప్లై చేసుకున్నాక టమాటో చెక్క అనేది ఇందాక పక్క పెట్టుకున్నాం కదండి, అది తీసుకుని ఇలాగా హ్యాండ్స్ మీద అంతా రఫ్ చేస్తుండాలండి. అప్పుడే ఆ బ్లాక్నెస్ అనేది చాలా బాగా రిమూవ్ అయిపోతుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా మొత్తం రఫ్ చేసుకోవాలి చేతి మీద అంతాని. మీరు చేతి మీద చూపిస్తున్నానండి. మీరు మెడ దగ్గర అయినా ఎక్కడ చేసుకుంటే అక్కడ ఇలాగ రఫ్ చేసుకుంటే బ్లాక్నెస్ అనేది చాలా ఈజీగా అనేది రిమూవ్ చేసుకోవచ్చు. మనం ఫేషియల్కి వెళ్ళి వేలు పెట్టుకుని చేయించుకుని అది కెమికల్స్ గట్రా ఎక్కువ ఉంటాయి కదండి మనం చేయించుకున్నా కూడా. అలా కాకుండా మనం హోమ్ రెమెడీ తోటి ఇలాగా చేసుకుంటే రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అంతేకాకుండా మన సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఏది లేకుండా ఉంటుందండి.
చాలా అంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇలాగ రఫ్ చేసుకుని ఒక 5 మినిట్స్ అనేది అలా వదిలేయండి. చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత బాగా ఆరిపోయింది కదా. ఇలా ఆరిపోయిందని ఇప్పుడు చల్లటి వాటర్ తోటి మనం క్లీన్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. చేసుకుని ఒక పొడి క్లాత్ తీసుకుని నీట్గానే తుడిచేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఎంత హ్యాండ్కి ఇప్పటికి ఎంత బాగా రిజల్ట్ అనేది వచ్చిందో. మీరు ఎక్కడ బ్లాక్నెస్ ఉంటుందో అక్కడ ఎలా చేసుకోండి. చాలా అంటే చాలా బాగా రిజల్ట్ అనేది వస్తుంది. ఈ వీడియో కనేస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.